విశాఖ పెందుర్తి విఎంఆర్డీఏ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ దుమారం రేగింది. స్థానిక 95వ వార్డు కార్పొరేటర్ మమ్మన దేముడు పేరుతో శిలాఫలకంలో లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళన చేశారు. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్గా ఉన్నప్పుడు తన వార్డులో 2 పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చారని చెప్పారు. అందులో ఒకటి కళ్యాణ మండపం, మరొకటి డంపింగ్ యార్డు అని చెప్పారు. అలాంటిది కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అడిగాము, ప్రజాప్రతినిధిగా ఆయన ఎన్నుకోబడ్డారు కాబట్టి మేము అడిగాం. భూమి పూజ చేసిన దగ్గర నుండి కార్పొరేట్ చేశారు అంతాను. ఈ రోజు అతను ప్రోటోకాల్ కావాలా? ఎవరు చెప్పారండి ప్రోటోకాల్ కావాలనేసి? అతను పేరు లేదని మేము అడగడానికి రూల్ లేదు. ఆయన లీడర్ కాదు కదా. వాటి కార్పొరేట్ లేదు అనడానికి లేదని రూల్. మేము అడుగుతాం, ఎవరి దగ్గర రావాలంటే మేము వెళ్ళి అడుగుతాం. వాటి కార్పొరేట్ రూల్ లేదని ఎవరు చెప్పారండి? వాటి కార్పొరేట్ రూల్ లేదని నగరపాలక సంస్థల పరిధిలో నాయకులకి ఎవరు అడగకూడదు. నాయకులకి అడగకూడదు. ప్రజాప్రతినిధులు మేమేం ప్రజల తరఫున మేము ఎన్నికవ్వలేదు కదా, మాకు అడిగే రూల్ లేదు. నాయకులం కాబట్టి ఆయన ప్రజాప్రతినిధి, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక కార్పొరేటర్. కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్పొరేటర్ ఆయనకైతే ఇవ్వాలండి. ప్రోటోకాల్ లేదు అని చెప్పే రూల్ అయితే లేదు. ఎవరు చెప్పారో చెప్పండి, మేము అడుగుతాం. అది ప్రతి దగ్గర అవమానం.